భద్రాచలం రేటు భద్రాచలం నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఏఐటిసి అంగన్వాడీ ఆశా వర్కర్లు అంగన్వాడీలు హెల్పర్ల యొక్క జీతాల పెంపుదల, అలాగే వారికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు ఇవాళ అవన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నిరసన కార్యక్రమం రేపు భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నుంచి ఉదయం 10 గంటలకి ప్రారంభం కాబోతా ఉంది. ఎందుకంటే అనేక హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా వారు హామీలను ఇచ్చి గద్దెరెక్కినటువంటి ప్రభుత్వం ఇవాళ ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి కనబడతాం. మొట్టమొదటిగా వారు ఒక హామీ ఏంటంటే మేము బస్ ఫ్రీ అని చెప్పారు, అదొకటి నెరవేర్చారు తప్ప రైతులకి రుణమాఫీ చేస్తాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో సగం మాత్రమే రుణమాఫీ జరిగింది. రాష్ట్రంలో రైతాంగాన్ని అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఇదని చెప్పి చెప్పడం తప్ప. అలాగే ఇక ఆడవాళ్ళందరికీ 2,500 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా అరకొరగా అసంతృప్తిగానే ఉన్నాయి తప్ప సంపూర్ణంగా ప్రజలు ఇవాళ దాన్ని విశ్వసించడం లేదు. ఎందుకంటే అనేక మొదటిసారి ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ దీనికి 1,500కే కుదించింది. దానికి కూడా అనేక షరతులు పెడతా ఉంది. పేదవాడైనప్పటికీ వాడికి ఇచ్చే దాంట్లో కూడా అనేక షరతులు విధించి ఇందిరమ్మ ఇళ్లను కూడా కోత విధిస్తూ ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తా ఉంది. అట్లా కాదు, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఊడు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కల్పించడంలో ప్రభుత్వం ముందడుగు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అనేక సమస్యలు ఇట్లా ఒకటి కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా సంపూర్ణంగా నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమనుకుంటా ఉండేవో తెలియదు కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ మీద చూస్తా ఉన్నారు, వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఇసుక తోలుకోవడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇసుక కాంట్రాక్టుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ రోడ్ల మీద లేదు. అనేక మంది చనిపోయారు. భద్రాచలం టు వెంకటాపురం రోడ్లో ఇప్పటికీ పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు అయితే చాలా మంది చచ్చిపోయారు. రోడ్లు ఇక్కడి నుంచి అటు పోవాలంటే ప్రతి ఒక్కరు ఏడవడమే తక్కువ. ఎందుకంటే అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది ప్రజలకి. దీని మీద ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు ఎన్ని చేసినా ప్రభుత్వం పెడచేవని పెట్టి ప్రజల్ని గాలి వదిలేసి తన సంపాదనే లక్ష్యంగా పనిచేస్తా ఉంది. ఇవాళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా ఏమి దాని మీద పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదో ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, ఇది చేస్తాం, అది చేస్తాం అని ప్రజలకు ఇంకా హామీ ఇచ్చే కాడే ఉన్నాడు. ఆయన గారు కూడా ఏం చేయట్లేదు. పూర్తి స్థాయిలో ఎవరిని పట్టించుకునే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సంపాదన ధ్యేయంగా పెట్టుకొని ఇవాళ ఇంకా 2 సంవత్సరాలే ప్రభుత్వం ఉంటది. ఈ 2 సంవత్సరాల్లో ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దీని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ వాళ్ళు చేసేటటువంటి న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలను తీర్చేదాని కోసం వాళ్ళకి భారత కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ యొక్క నిరసనకి కమ్యూనిస్ట్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ సిపిఐ సమితి సంపూర్ణ స్థాయిలో వారికి మద్దతు ఇస్తూ వారు కోరేటువంటి న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించే వైపుగా, ప్రభుత్వం కళ్ళు తెప్పించే వైపుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ డివిజన్ లోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించడం విఫలమైతే విఫలమైనటువంటి ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఇది ఈ రోజు నుంచే ఇదే నాందిగా మేము పరిగణిస్తా ఉన్నాం అని చెప్పి భద్రాచలం డివిజన్ లో సిపిఐ పార్టీ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం, ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి కోసం ముందు భాగంలో ఉండి రేపు జరగబోయేటటువంటి పాదయాత్రని జయప్రదం చేయడానికి భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల
ప్రజలందరూ కూడా ఏకమై కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు వారికి మద్దతుగా నిలుస్తాయని ఈ సమ్మెను సంపూర్ణంగా జయప్రదం చేసే దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రభాగాన్ని ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు. మారుతున్న కాలం, ఈ టెక్నాలజీ వల్ల ఒక మనిషి బతకాలంటే కనీస వేతనం ఇవాళ 30,000 రూపాయలు లేకుండా ఏ మనిషి కూడా ఏ కుటుంబం కూడా మనుగడ సాధించని పరిస్థితి. కానీ ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్స్ కి కేవలం అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఇవాళ 13,600 రూపాయలు తీసుకుంటారు. ఇంకా నేటికి ఏర్పడదు 6,000 రూపాయలు మాత్రం తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ పెరుగుతున్న ధరలకి చదువులు కావచ్చు, హెల్త్ పర్పస్ కావచ్చు, ఇతర విషయాలు చూస్తున్నట్టయితే ఈ చాలీచాల జీతంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ మంత్రుల జీతాలు ఎంత ఉన్నాయి, ఎమ్మెల్యే జీతాలు ఎంత పెంచుకున్నారు, మీరు ఎంపీ జీతాలు ఎంత పెంచుకున్నారు? అంటే ప్రజలు పరిపాలించినట్టు మీరు 5 సంవత్సరాల కాలానికే మీ వేతనాలని లక్షల్లో పెంచుకున్నారు. సర్పంచ్ జీతం పెంచారు, ఎంపీటీసీ జీతం పెంచారు, మేయర్ జీతం పెంచారు, కార్పొరేటర్ జీతం పెంచారు. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, మారుమూల పల్లెల్లో ఇంటింటికి సామాజిక సేవ చేసినటువంటి అంగన్వాడీ టీచర్లు గుర్తు రావాలని అడుగుతున్నారు. వీళ్ళు మన భారతదేశ ప్రజల కారా? వీళ్ళు సేవ చేయట్లేదా అంటే చేస్తున్నారు, కానీ చిరచూపు చూస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద ఏఐటీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సమస్యల మీద అనేక ఉద్యమాలు చేశాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పనిచేశారు. వారు 4,600 రూపాయల జీతం నుంచి అనేక ఉద్యమాలు చేయగా వారు దిగిపోయే నాటికి 6,400 రూపాయల జీతాన్ని కాస్త 13,600 రూపాయలు చేశాను. సంతోషం. కానీ ఆ రోజు మేము ఈ 13,600 రూపాయలు సరిపోదు, జీతం పెంచాలని చెప్పేసి 24 రోజుల పాటు సమ్మె చేశాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 75,000 మంది. ఆ సమ్మె సందర్భంగా ఈనాడు ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి గారు కావచ్చు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల మొత్తం కూడా మా ధర్నా శిబిరానికి వచ్చారు. వాళ్ళు హామీ ఇచ్చారు, రానున్నది ప్రజా ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్ జీతం 18 రూపాయలు పెంచుతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో సాక్షాత్తు పెట్టారు. అదేవిధంగా హెల్పర్ జీతం 10,000 పెంచుతామని చెప్పారు, పిఎఫ్ ఇస్తామని చెప్పారు, గ్రాడ్యుయేట్ ఇస్తామని చెప్పారు. ఇది నేను చెప్పే మాటలు కాదు, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ పిసిసి పెట్టినటువంటి మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల సమస్యల గురించి పెట్టడం జరిగింది. హామీ ఇచ్చారు, హామీ నమ్మాం. ఇలా కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సుమారు 2.5 years కావాల్సి ఉన్నా సరే రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ జీతం కనీసం 1 రూపాయి కూడా పెంచడంటే ముఖ్యమంత్రి ఎవరుతున్నారో అది కేవలం గౌరవనీయులు రేవంత్ రెడ్డి చెప్పబోతారు. రేవంత్ రెడ్డి హయాంలో చాలా మంది ఉద్యోగస్తులందరికీ బంగారం చేసామని చెప్తున్నారు, చాలా ఉద్యోగం చేసామని ఇచ్చామని చెప్తున్నారు. మరి మీరు ఇచ్చేటంటే ఏంటి అడిగిపోయి ఇవాళ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల పైన జీతాలు ఇవ్వకపోగా కొత్తగా బేసిక్ ఆఫీసర్ పెట్టారు, పిల్లలకి బేసిక్ ఆఫీసర్ పెట్టారు. సెంటర్ సంబంధించింది చాలా టైం చేస్తున్నారు, సంతోషం, బాగానే ఉన్నారు. కానీ అంగన్వాడీ టీచర్కి నాణ్యత ఫోన్లు ఇచ్చారు, దాంట్లో కుంభకోణం చేశారు, లక్షల రూపాయల కుంభకోణం జరిగింది. అదేవిధంగా ఇవాళ జీతం విషయంలో మాట్లాడటం లేదు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చేటువంటి పప్పు, పసుపు, కోడిగుడ్లు, కారంలో నాణ్యత లభించింది. దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, ఈ యొక్క శాఖ మంత్రి సీత గారు చెప్తున్నాం, మీరు అంగన్వాడీ కేంద్రాలు రాండి, సందర్శించండి. మీరు ₹1 ఖర్చు పెట్టి చూడండి పప్పు ఎట్లా ఉందో, పసుపు ఏ రంగులో ఉందో, కారం ఏ రంగులో ఉందో, కారం ఏ రంగు ఉందో చూడండి. పసుపు పచ్చగా ఉండాలి, పసుపు తెల్లగా ఉంటది. కారం ఎర్రగా ఉండాలి, కారం తెల్లగా ఉంటది. మీరు చూడండి పప్పు దినుసులు పుచ్చిపోయి ఉంటాయి. దీనికి కారణం ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? కోడిగుడ్లు చాలా పెద్ద కోడిగుడ్డు ఇవ్వాలని చెప్తా ఉన్నారు, కానీ సైజులు తగ్గిపోతా ఉన్నాయి. కనీసం 70 గ్రాములు కూడా వస్తా ఉన్నాయి. అంటే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ లో ఉన్నటువంటి సాక్షాత్తు మహిళా శిశు శాఖ మంత్రి సీతక్క గారు ఈ యొక్క గిరిజన ప్రాంతాలు, గిరిజన ప్రజల కోసము ఇవాళ
సీతక్క గారు మంత్రి పదవి తీసుకున్నారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత సీతక్క గారి శాఖలోనే ఇంత అవినీతి జరుగుతూ ఉంటే కనపట్లని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కలిసాం, మంత్రులు కలిసాం, రాయవరాలు చేశాం, ధర్నాలు చేశాం. కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రి గారికి ఏం మాట్లాడుతున్నారు.